లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. స్వతంత్రంగా పోటీ చేయాలనే ఆలోచన మీదేనా? ఇప్పుడు ఇంటింటికి వెళ్లి ప్రచారం అది సాగిస్తూ ఉన్నారు. మీరు ఏమేమి సమస్యల్ని గుర్తించారు ఇప్పటి వరకు? మా నోటి దృష్టిలో ఉన్నాయండి, అవన్నీ మేము రాసుకుంటున్నాం. మీరు ఇప్పుడు గెలుపొందడానికి మీ తరపున ప్రజలకు ఇచ్చేటువంటి హామీలేంటి? నా ప్రజలే నా వెంబడున్నారు. నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నేను మీ ప్రీతి గాజుల. కరీంనగర్ ఎన్నికలు జోరుగా సాగుతున్న వేళ 28వ డివిజన్ తరపున పోటీ చేస్తున్నారు డీజే వెంకట్ గారు. సో మనందరికీ డీజే వెంకట్ గా పరిచయము, అయినా సరే ఉండాడి వెంకటేష్ గారు అనడంలో మర్యాదపూర్వకంగా ఉంటుంది కాబట్టి ఉండాడి వెంకటేష్ గారు 28వ డివిజన్ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. సార్ నమస్తే అండి. సో 28వ డివిజన్ తరపున పోటీ చేస్తున్నారు. ఈ డివిజన్ లోనే ఎందుకు పోటీ చేయాలనిపించింది? నా నివాసం ఇక్కడే కాబట్టి ఇక్కడ చేయాలనుకుంటున్నాను. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఈ వాడ సమస్యలు ఏంటి, అభివృద్ధి ఎట్లా జరగాలి అన్ని నాకు బాగా తెలుసు కాబట్టి దీనిలో నుంచే పోటీ చేస్తున్నాను. సమస్యలు అన్నారు, డివిజన్ లో ఉన్న ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు? చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పటివరకైతే గత పాలకులు ఇంతవరకైతే ఏమైతే సాల్వ్ చేయలేదు. అందుకే కొత్త వాళ్ళు వస్తారన్నా జర ప్రభుత్వం చేస్తారని చెప్పి దానికోసం అని చేస్తాను. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రచారం అది సాగిస్తూ ఉన్నారు. మీరు ఏమేమి సమస్యల్ని గుర్తించారు ఇప్పటి వరకు? మా నోటి దృష్టిలో ఉన్నాయండి, అవన్నీ మేము రాసుకుంటున్నాం. తర్వాత గెలిచిన తర్వాత అవన్నీ మేము తీరుస్తామండి. గెలిచాక తప్పకుండా సమస్యలన్నీ తీరుస్తా అంటారు. గెలవకుండా దానిలో నా అంతు సాయంగా నేను చేశాను. గెలిచినా గెలవకపోయినా నా వంతుగా నేను సహాయం చేస్తా అంటున్నారు. సో ప్రధాన సమస్యలు అయితే మీరు తీరుస్తారు. మీరు ఇప్పుడు గెలుపొందడానికి మీ తరపున ప్రజలకు ఇచ్చేటువంటి హామీలేంటి? నా ప్రజలే నా వెంబడున్నారు. వాళ్ళే నన్ను గెలిపిస్తానని నన్ను తీసుకొచ్చారు. ఆ నమ్మకం సరిపోతుంది నాకు. సో వాళ్ళకి కూడా నమ్మకం ఉంది కాబట్టి వెన్నంటే మీ వెంటే తిరుగుతూ ఉన్నారు. ఓకే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. స్వతంత్రంగా పోటీ చేయాలనే ఆలోచన మీదేనా? నా ప్రజలది. సో ఏ పార్టీ తరపున మీకు టికెట్ రాకపోవడం, దీనికి గల కారణం ఏంటి? బండి సంజయ్ ఆశీర్వాదం నాకు దొరకలేదు. అందుకే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. సో మొత్తానికైతే చెప్పకనే చెప్పేశారు, బండి సంజయ్ గారి నాయకత్వం తరపున మీరు పోటీ చేయాలని రెడీ ఆశీర్వాదం దొరకలేదు. ఓకే, సో దొరికితే ఇంకా ఇంత హుషారుగా పనిచేసేవారు. ఇప్పుడు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. సంజయ్ అన్న గారి కాస్త సపోర్ట్ ఏమైనా ఉందా మరి? ప్రస్తుతానికైతే లేదు. స్వతంత్రంగా కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏది లేదు. సో వీరందరూ కూడా విచ్చేశారు. ఒకసారి మాట్లాడిద్దాం. అమ్మ మీ పేరేంటి? శాంత గారు. ఓటర్ ఇక్కడే మా అబ్బాయే. మీ అబ్బాయే. సో అమ్మగారి సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాము. అమ్మ, మీ కొడుక్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? గెలిస్తే ఈ పని, గెలిచినా గెలవకపోయినా ప్రజల్లో ఉండాలి, లేని వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి, తెలుసుకొని వాళ్ళకి ఏం అవసరమో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సమస్యలు వాళ్ళ కష్టాలు ఏమన్నా ఉంటే మన వంతు సాయం ఏదైనా చేద్దాం. నువ్వు చిన్నప్పటి నుంచి వెళ్ళి మా బాబుకి ఈ సంఘ సేవ చేయాలని ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు చూపి, రాజకీయంలోకి వచ్చినా రాకపోయినా చూపిమని నేను ముందుకు ప్రోత్సహిస్తున్నాను. ఆయన వెంట మేమందరం ఉంటాం. మా సాయశక్తిలో మేము ఎవరికైనా సాయం చేయాలన్న కృషితోనే మేము ముందుకు వచ్చినాం. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇందాక చెప్పారు బండి సంజయ్ గారు నాకు సపోర్ట్ ఇస్తే బాగుండేది అని. ఇంకా డబుల్ సపోర్ట్ గా ఉండేది, ఇంకా ఎనర్జీగా పనిచేసేవాడు, ఇంకా ముందుకు వాళ్ళ పార్టీ పేరును ఇంకా నిలబెట్టేవాడు. దీనికి ఏమైనా బాధ అనిపించిందా? మరి బాధ అనిపించింది కాబట్టి ఇండిపెండెంట్ గానైనా మన వంతు మనం కృషి చేద్దాం. పార్టీ తరపుననే చేయాలని ఏమే కాదు, మన స్వతంత్రంగా కూడా చేయవచ్చు, సొంతంగా కూడా చేయవచ్చు. మనకు ఉంటే బలం ఉంటే చేయవచ్చు అనే ఉద్దేశంతోనే వచ్చినాం. మీ పేరేంటండి? మన్విత గారు. ఓటర్ ఇక్కడేగా. ఎవరి కోటేస్తారు? డీజే వెంకటన్నకి వేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు పాలనలో ఏం చేయలేదు. మన యూత్ తరపున మేము నిలబడాయి, మనకు మంచి ముందుండి అన్ని సహకారాలు చేస్తారని నిలబడమని మేమే చెప్పాం. మా వాడ మా గల్లీ అన్ని మాకు మంచిగా చేస్తుండు. పోయినసారి డీజే పెట్టించిండు, ఎవరు పెట్టపోయినా కానీ బతుకమ్మ అప్పుడు సెలబ్రేషన్ చేయించిండు. అంతకుముందు దీపావళి అప్పుడు కూడా చేయించిండు. మాకు అన్ని సెలబ్రేషన్స్ చేసేది మా గల్లీకి మా అన్నయ్యనే. అన్ని మేము ముందు నడిపించాలనుకున్నాం. పార్టీ తరపున టికెట్ రాకపోయినా కానీ మాకు స్వతంత్రంగా మేము పోటీ చేసినందుకు కూడా మేము గెలిపించి చూపిద్దాం, ఈసారి మా అన్నయ్య టాలెంట్ ఏంటో చూపెట్టాలి అని మేము అనుకుంటున్నాం. అందుకే అన్న వెనకాల మేముండి మేము ముందుకు నడిపిస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి టికెట్ మాకి రాకపోయినా కానీ మేము గెలిచి చూపిస్తాం.
అందుకే మా అందరం కలిసి మేము మా అన్నయ్యను సపోర్ట్ చేసి గెలిపియాలి అని అనుకుంటున్నాం. మేము ఇందో చాలా వరకు మా అన్నయ్య కోసం శ్రమపడి గెలిపియాలని ముందు నడిపిస్తున్నాం. మా పార్టీ తరపున టికెట్ రానందుకు కొంచెం బాధగా ఉంది, అయినా కానీ మేము గెలిపించి చూపిస్తాం. సూపర్ అండి. మీ పేరండి? రజిత. రజిత గారు, సో చెప్పకనే చెప్పేస్తూ ఉన్నారు నేను డీజే వెంకట్కే సపోర్ట్ చేస్తాను. చేస్తాను, ఖచ్చితంగా డీజే వెంకటన్నకే సపోర్ట్ నాది. సో డీజే వెంకట్ గారికి సపోర్ట్ చేస్తారు, గెలిపిస్తారు. గెలిపిస్తే మీరు చెప్పుకోదగ్గ ఇది ప్రధాన సమస్య, ఇది తీర్చాలి వెంకటన్న అని మీరు ఏం చెప్తారు? తీర్చాలంటే బాగున్నాయి తీర్చడానికి, కాబట్టి అన్నం గెలిచిన తర్వాత అవన్నీ అన్నతోని చేపిస్తామని. ఇదివరకున్న నాయకుడు ఆ సమస్యలు ఏం తీర్చలేదా? తీర్చలేదు, మేము అడిగే అంత కూడా లేదు మాకు. ఇప్పుడు అన్న గెలిస్తే మేము అడిగే అంత కూడా ఉంది మాకు. ఓకే, వేరే నాయకుడు కాబట్టి అడగలేము, దగ్గరే ఉంటారు కాబట్టి అన్న కాబట్టి అంతే. యూత్ కూడా సపోర్ట్ ఉంది, ఉండాలి, ఇంకా ముందుకు నడిపించాలని ఉంటుంది అన్న నడిపిస్తుంది. సూపర్ అండి. మీ పేరండి? నా పేరు సరస్వతి. సరస్వతి గారు, సాక్షాత్తు సరస్వతి మాతే అన్నమాట. సో మీ ఓటు ఎవరికి? మా వాడు మేము కిషనార్లు ఉంటాము. నా పేరు సరస్వతి, మాకు 3 బిడ్డలు. ఓటు ఎవరికి వేస్తారు? చేస్తాం ఇక ఏమన్నా మనం సాయం చేస్తాం, అన్నకి ఇస్తాం. ఎవరు సహాయం చేస్తే వాళ్ళకి ఓటేస్తారు, అంతేనా? అంటే కాదురా, తాజ్బారా అన్నకి వెళ్తే అత్తాడు, అన్నయ్య గెలవాలి కదా. సార్ మీ పేరండి? నా పేరు కొట్టే రమేష్, అడ్వకేట్ని. ప్రజెంట్ 28th డివిజన్ లోపల మన వెంకటన్న పోటీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ సిట్టింగ్ కార్పొరేటర్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళే వాళ్ళు డబ్బు ఉపయోగించి ప్రచారం చేసుకుంటూ ఆల్రెడీ డివిజన్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళు ప్రచారం చేస్తూ మళ్ళీ ఓటు ఎట్లా అడుగుతున్నారు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికి ఒక సొల్యూషన్ తీసుకురావాలంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో యూత్ వల్లనే సాధ్యమవుతుంది. సో దాంట్లో భాగంగా వెంకటన్న నాకు చాలా పరిచయం, చాలా రోజుల నుండి. తను చాలా కార్యక్రమాల్లో చాలా మందికి హెల్ప్ చేయడం నేను చూసిన దగ్గరుండి. సో నేను చెప్పే మాట ఒకటే డివిజన్ ప్రజలందరికీ కూడా, వెంకటన్నను ఎన్నుకోండి, మన సమస్యలన్నీ సత్వరమే పరిష్కరించడానికి చాలా ఛాయాశక్తుల కృషి చేస్తాడు. ఆ నమ్మకం మాకుంది. సో మీరు కూడా నమ్మండి. తన గుర్తు యాపిల్ గుర్తు. సో తనని ఎన్నుకోండి. మన సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తారని నమ్మకం మాకుంది. మీరు కూడా నమ్మండి. ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. సో స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు కదా సార్? స్వతంత్రంగా అంటే పార్టీ సపోర్ట్ ఏది లేదు, సో డబ్బు అది ఏది రాదు, స్వతంత్రంగానే డబ్బు మనం ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రజలు డబ్బు ఇస్తేనే ఓటేసేంత స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీకు? డబ్బు చాలా మంది పంచుతున్నారు. సో వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, పంచుతున్నారు. సో తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు జేబులోకి వెళ్ళి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టిన వాడు ఊరికి ఎందుకు ఇస్తాడు? ఏ లాభం లేకుండా, ఏం ఆశించకుండా ఎందుకు ఇస్తారు? మీరు ఇస్తారా? పోనీ ఎవరు ఇవ్వరు కదండి. ఒక 100 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు అని అంటే మళ్ళీ ఆ 100కు 200 రూపాయలు తన జేబులోకి తీసుకోవడానికి ఆలోచిస్తాడు. ఎంతో కొంత స్వార్థంగా ఆలోచిస్తారు. సో మన వెంకటన్న ఏం చేస్తున్నాడంటే డబ్బు ఉన్నప్పటికీ కూడా తను డివిజన్ ప్రజలకు పంచకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్స్ కార్పొరేటర్స్ కానీ, ఎక్స్ అభ్యర్థులు కానీ, సిట్టింగ్ వాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్న డబ్బు ఉంది, దాన్ని పంచి మళ్ళీ అధికారంలో రావడానికి ట్రై చేస్తున్నారు. సో అది మీరు గమనించండి ఒకసారి. ఎవరైనా కూడా 1 లక్ష రూపాయలు డివిజన్కి వచ్చిన ఇప్పుడు పనులు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, దానిలో వచ్చే ఫండ్స్ ద్వారా మిగిల్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ జమ చేసుకొని వాటిని ఖర్చు చేసి మళ్ళీ ఎన్నుకునే విధంగా మళ్ళీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి. దాన్ని గమనించండి ఒకసారి. డబ్బు అనేది ఈరోజు ఇస్తాం, ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఈవెన్ వాళ్ళు ఇచ్చే ఒక 1000 రూపాయలు మనం 365 డేస్కి క్యాలిక్యులేట్ చేస్తే అది జస్ట్ ఒక 1 రూపీ 2 రూపీస్కి క్యాలిక్యులేట్ అవుతుంది. సో దాన్ని గమనించండి. ఒక ఓట్ని మనం ఎంతకు అమ్ముకుంటున్నాం అది చూడండి ఒకసారి. సో దానివల్ల మనకి ఏమొస్తుంది అనేది చూడండి. రేపు డబ్బు తీసుకున్నవాడు నాకు ఈ పని ఉందని పోయి అడిగితే నేను ఆ రోజు నీకు ఇంత ఇచ్చినా, నువ్వు నాకు ఈ రోజు ఇంత ఇని పని చేసి పెడతా అంటాడు. సో అది కావాలా? లేకపోతే ఏ డబ్బు ఆశించకుండా ఓటేసి నేను ఓటేసినా నాకు ఈ పని చేసి పెట్టానని మనం గట్టిగా ధైర్యంగా అడిగే ఇది కావాలా మనకి? సో నేను జనాలకు అదే చెప్తున్నా, డబ్బు తీసుకోకండి, నీతిగా నిజాయితీగా వెంకటన్న మీ ముందుకు వస్తున్నాడు, తనని ఎన్నుకోండి, డివిజన్ సమస్యలు చెప్పండి. చాలా వరకు మన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికీ జనాల సమస్యలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా అధికారంలోకి రాగానే మన డివిజన్ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడని నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మి ఓటేయండి. వెంకట్ గారు, స్వతంత్రంగా అన్నారు,
మరి పార్టీ గుర్తు ఏంటి మీది? యాపిల్ గుర్తండి. యాపిల్ గుర్తు ఆరోగ్యానికి కూడా మంచిది. సో మీరు ప్రజలకు ఇచ్చేటువంటి ఏమైనా భరోసా ఉందా? భరోసా అంటే ఏం లేదండి, చెప్పి చేయడం ఇంత అలవాట్లేదు. గెలిచినాక నేను ఏం చేస్తానని వాళ్ళకి అర్థమవుతుందండి. సో డివిజన్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, గెలిచాక ఆ సమస్యలన్నీ గుర్తించి నేను తీరుస్తానని చెప్తున్నారు. సో ఫైనల్గా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఏంటి? నా దృష్టిలో అయితే చాలా వరకు సమస్యలు వచ్చాయి. స్ట్రీట్ లైట్స్ కానీ, చెత్తబండి కొన్ని ఏరియాలో తిరగకపోవడం కానీ, మోరీ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, ఇవన్నీ చాలా వరకు గుర్తించినామని నేను నోట్ చేసుకున్నాను. ఇవన్నీ నేను గెలిచిన తర్వాత తప్పకుండా తీరుస్తానండి. సో చివరిగా ప్రజలకు ఇచ్చేటువంటి ఒక మాట మీ తరపున. 28వ డివిజన్ యాపిల్ గుర్తుపైన నిలబడుతున్నాను. సీరియల్ నెంబర్ 4. నన్ను అందరూ ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. గెలిచిన తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం నేను చూపిస్తాను. తప్పకుండా మీరే గెలవాలి, సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, పరిష్కరించాలి. విష్ గుడ్ లక్ సార్. ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటంటే, ఎవరైతే పోటీ చేస్తున్నారో పార్టీల పరంగా వాళ్ళ డివిజన్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మేము వెంకట్ గారి పక్షాన మేము తిరుగుతుంటే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది ప్రజలు సో ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు కంటతడి పెడుతూ చెప్తున్నారు. సో వాళ్ళ కంటతడి వాళ్ళ డివిజన్లో ఉన్న పీపుల్ ఎవరైతే వాళ్ళు బాధపడుతున్నారో ఈ పార్టీల పరంగా పోటీ చేసే అభ్యర్థులకు తెలియట్లేదా? వాళ్ళ దగ్గరే ఉంటున్నారు, వాళ్ళ ఏరియానే. సో అట్లాంటి పీపుల్ ఏమంటున్నారంటే, స్ట్రీట్ లైట్ లేవు, సరైన డ్రైనేజీ సిస్టమ్ లేదు, సరైన రోడ్డు సదుపాయాలు లేవు. ఇట్లాంటి విషయాలతో పాటు వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ ఇట్లాంటివి, పాపం ఒక ముసలాం అయితే బాధపడుతూ కంటతడి పెడుతూ చెప్తుంది. ఆమె రేపు ఒక డివిజన్ ఆఫీస్కి వచ్చి నా బాధ ఇది అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎడ్యుకేటెడ్ కాదు కదా. సో ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జనాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఓటుకైతే జనాల దగ్గరికి వస్తున్నారు, మళ్ళీ గెలిచిన తర్వాత ఏమున్నాయి సమస్యలని జనాల దగ్గరికి పోవట్లేదు. ఇదొకటి పెద్ద డ్రాబ్యాక్ ఉంది. సో ఇప్పుడు ఆ ముస్లిం చూడండి, ఆమె ఎక్కడికి పోలో తెలియదు, ఎట్లా పెన్షన్ తీసుకోవాలో తెలియదు. సో పోనీ ఎన్నుకోబోయిన నాయకులు ఏమన్నా చేస్తారా, వచ్చి సమస్యలు ఏంటో తెలుసుకుంటారా అంటే తెలుసుకోరు. సో ఇట్లాంటి చాలా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. సో వెంకటన్న కూడా దాన్ని చాలా వరకు పరిశీలించారు, వాళ్ళకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తను గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నిటిపైన దృష్టి పెడతానని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తారు. హలో సార్, హాయ్ అండి. సార్ మేడం, మీ పేరండి? శ్రవణ్ కుమార్ మేడం. శ్రవణ్ కుమార్ గారు, సో చాలా బిజీగా వెళ్తున్నారు, అయినా సరే మేము మధ్యలో ఆపేసాము. సో ఓటర్గా ఇక్కడే ఉన్నారుగా, 28వ డివిజన్లో ఎవరికి ఓటేస్తారు మేడం? ఇప్పుడు ఏంటంటే పోయినసారి ఒకరికి ఛాన్స్ ఇచ్చాం, అంత ముందుకు ఒకరికి ఛాన్స్ ఇస్తాం. డెవలప్మెంట్ అనేది అంతంత మాత్రమే నడిపిస్తుంది. యాపిల్ గుర్తుగా వెంకటేష్ అనే నాయకుడు నిలబడుతున్నాడు. అతనికి ఏంటంటే సమస్యలు తెలుసుకుంటున్నాడు. ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు ఏంది, ఏం జరుగుతుంది, ఎవరికి ఏం కావాలి, డ్రైనేజ్ పరంగా కానీ, మున్సిపల్ పరంగా కానీ, ఎవరైనా ఆడపిల్ల జన్మిస్తే వాళ్ళకి సాయం చేయడం కానీ, గడపకి ఏంటంటే మా దగ్గర అందరి దగ్గర వింటున్న పదం ఏంటంటే ఆయనకు సపోర్ట్ చేద్దాము అని అంటున్నారు. దాన్ని ఏంటంటే మేము పరిగణనలు తీసుకొని మేమేమనుకుంటున్నామంటే, ఇచ్చేదేదో ఫస్ట్ వ్యక్తికి ఏంటంటే మొదటిగా స్వతంత్రంగా వస్తుండు, ఆయనకు ఒక ఛాన్స్ ఇద్దాం. ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలియదు మనకు కూడా. ఫస్ట్ అయితే ఇండిపెండెంట్గా వచ్చే వ్యక్తికి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చా అన్నారు, ఇప్పుడు వెంకట్ గారికి ఛాన్స్ ఇస్తా అంటున్నారు. వెంకట్ గారు ఆ సమస్యల్ని తీర్చుతారన్న నమ్మకం ఉందా? అయితే ఏంటంటే ఆయన మాకు ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గా వచ్చి నాయకులన్నీ రోడ్డు మీద అక్కడ చౌరస్తల మీద మీటింగ్ పెట్టి వెళ్ళారు. ఈయన ఏంటంటే ఇంటింటికి గడపకి తిరిగి ఎవరికి ఏం సమస్య ఉంది అని తెలుసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి మా లోపల భావం ఏంటంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, తర్వాత ఏం చూద్దని ఆలోచించి పరిగణనలు తీసుకుందామని అనుకుంటున్నాం. ఒకవేళ తర్వాత చేయకపోతే? అతను ఇక్కడనే పుట్టి పెరిగిండు మేడం, వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ అమ్మ వాళ్ళు తెలుసు, వాళ్ళ నాన్న వాళ్ళు తెలుసు. మేము అడిగేంత హక్కు కూడా మీకు ఇస్తామని హామీ ఇస్తున్నాడు. ఆ పరంగా కూడా మేము మాట్లాడడానికి మాకు ధైర్యం ఇస్తున్నాడు. కాబట్టి మేము ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాం. సో ఇక్కడే పుట్టి పెరిగారు, సమస్యలు ఏంటో చిన్నప్పటి నుండి చూస్తున్నారు కాబట్టి సో చిన్నప్పటి నుంచి ఇక్కడనే కష్టపడి పెరిగి ఆ డీజే ఆపరేటింగ్, ఆ డీజే అంతా నడిపించుకుంటూ ఆయన కష్టపడుకుంటూనే వచ్చిండు. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ తెలుసు, ఎందుకంటే భరోసా ఇస్తున్నారు మనకు, మేము చేస్తాం, మా ఇంటి ముందుకు వచ్చి అడగండి మేము చేయకపోతే అని అడుగుతున్నారు. కాబట్టి మాకు కొంచెం నమ్మకం కలుగుతుంది మేడం. ఈసారి ఛాన్స్ ఇద్దామని ఆలోచనలో ఉంది మాకు. చూసారుగా, సమస్యలు ఏంటో గుర్తిస్తూ అవన్నీ పరిష్కరిస్తాను అని చెప్పేసి డీజే వెంకట్ గారు 28వ డివిజన్ తరపున పోటీ చేస్తూ హామీలు ఇస్తూ ఉన్నారు. సో మీ ఓటు తప్పకుండా యాపిల్ గుర్తుపైన వేయండి, వెంకట్ గారిని గెలిపించండి, సమస్యల్ని పరిష్కరించుకోండి, గెలుపు కోసమై పోరాడండి.